హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్. ఇప్పుడే మనకి ఒక మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ న్యూస్ అయితే రిలీజ్ అయింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఇది ముఖ్యంగా కరెంట్కి సంబంధించి, ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి, గవర్నమెంట్కి సంబంధించి న్యూ స్కీమ్స్ ఏవైతే ఎప్పుడెప్పుడు ఇంప్లిమెంట్ చేయబోతున్నారనే అప్డేట్స్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే మాత్రం వెంటనే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తుండండి ఫ్రెండ్స్. అంతేకాకుండా వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని ఎంకరేజ్ చేయండి. ఇక వివరాల్లోకి అయితే వెళ్దాం. ఇక ఏపీ ప్రజలకైతే ఉచిత విద్యుత్ అయితే ఇవ్వబోతుంది గవర్నమెంట్. దీనికి సంబంధించి 200 యూనిట్ల వరకు అయితే ఫ్రీ కరెంట్ బిల్ అయితే పాస్ చేయబోతున్నారు. ఇక తెలంగాణ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం 6 గ్యారంటీలనే చెప్పాలి. ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా 6 గ్యారంటీలపైనే ఎక్కువగా ఫోకస్ అనేది చేస్తున్నారు. దీనిలో భాగంగానే చాలా వరకు పథకాలని ప్రారంభించారు. ఇక దీనిలో ఎక్కువగా పాపులర్ అయిన పథకాలు ఫ్రీ బస్ ప్రయాణం, అలాగే ఉచిత విద్యుత్ పథకాలు అయితే ఉన్నాయి. అయితే ఏపీలో కూడా ఉచిత బస్ ప్రయాణం, ఉచిత విద్యుత్ పథకాలు కూడా టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఉమ్మడి మేనిఫెస్టోలో అయితే పొందుపరిచారు. ఎన్నికల ప్రచారంలో కూడా ప్రతి పథకం అమలు చేస్తామని హామీ ఇచ్చారు. వీటిని నమ్మిన ప్రజలు భారీ మెజారిటీతో కూటమిని అయితే అధికారంలోనికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో జూన్ 12న చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీని తర్వాత వెంటనే పథకాలను అయితే ప్రారంభించబోతున్నారు. దీనిలో ఉచిత బస్ ప్రయాణం మొదట ప్రారంభించి తర్వాత అయితే ఏదైతే 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకానికి గాను శ్రీకారం అయితే చుట్టబోతున్నారు. అలాగే ఇక తెలంగాణలో అమలవుతున్న విధంగానే ఉచిత విద్యుత్ పథకాన్ని ఏపీలో అమలు చేస్తున్నారు. దీనికి సంబంధించి త్వరలోనే అయితే దరఖాస్తులను కూడా స్వీకరించబోతున్నారు. అర్హులైన వారికి ఉచిత విద్యుత్ పథకాన్ని అయితే అమలు చేస్తున్నట్లుగా మనకైతే సమాచారం అయితే ఈ విధంగా ఉంది. అంతేకాకుండా ఇక ఈ ఉచిత విద్యుత్ పథకం అనేది అందరికీ ఇవ్వబోతున్నారో లేదంటే కొందరిని సెలెక్ట్ చేస్తున్నారో, ఏ విధంగా ఈ ప్రణాళిక అయితే రూపొందించబోతున్నారో అనే ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే రావాల్సి ఉంది. ఇవి ఎప్పుడు వస్తే మాత్రం మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్స్తో వీడియో అనేది రిలీజ్ అవుతుంది మన ఛానల్లో. అంతేకాకుండా ఇక తెలంగాణ మాదిరి ప్రతి కుటుంబానికి కాకుండా ఇక కొందరినే ఎంపిక చేయబోతున్నారా. తెలంగాణలో చూసినట్లయితే ఇక 200 యూనిట్లకైతే తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికైతే ఈ 200 యూనిట్ల విద్యుత్ పథకాన్ని అయితే అర్హులుగా గుర్తించడం అనేది జరిగింది. అలాగే ఇక ఏపీలో ఏ విధంగా ఈ పథకాన్ని అయితే ఇంప్లిమెంట్ చేయబోతున్నారనే అప్డేట్ అయితే రావాల్సి ఉంది. అంతేకాకుండా ఇక దీపం పథకం కింద చూసినట్లయితే 3 సిలిండర్లు అయితే ఉచితంగా ఇవ్వబోతున్నారు. ఇక అంతేకాకుండా ఆడబిడ్డ నిధి క్రింద చూసినట్లయితే 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళలకు సంబంధించి నెలకు 1500 రూపాయల చొప్పున ఏడాదికి 18,000 అందజేత లాంటి పథకాలను అయితే త్వరలోనే ప్రారంభించబోతున్నారు. చూశారు కదా, ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో మనకి ఇంప్లిమెంట్ చేయబోతున్న పథకాలకు సంబంధించి మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే మాత్రం వెంటనే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అంతేకాకుండా వీడియోని ఇంకా లైక్ చేయకపోతే మాత్రం వెంటనే ఒక లైక్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.